ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మార్కాపురం టీఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెంగళరెడ్డి పల్లెకు చెందిన బిచ్చం వెంకట శ్రీరామ్ రెడ్డి, ఇష్టంశెట్టి పల్లెకు చెందిన మొలకల మోహన్ కృష్ణ, పాదలకుంట పల్లెకు చెందిన కాకా నరేందర్, చెన్నుపల్లికి చెందిన లక్కినేని వెంకట సుబ్బయ్య నలుగురు వ్యక్తులు కలిసి గంజాయి చిన్న ప్యాకెట్లు చేసి వ్యాపారం చేస్తుండేవారని, వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అట్కాతీయ రంజిత్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు ఉదయ్ భాస్కర్ రెడ్డిల వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులకు విడిగా 10 గ్రాముల ప్యాకెట్ రూపంలో తయారు చేసి 500 రూపాయలకు అమ్ముతుంటారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. సో ఈ మధ్యకాలంలో మన సబ్ డివిజన్లో ఈ గాంజా మినాన్స్ మీద సో అక్కడికక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అట్లాగే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ గంజా అనేది చాలామంది యువతలో కానీ కొంతమంది ప్రజల్ని ఈ అలవాటు వాళ్ళని నిర్వీర్యం చేసి కొన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఈ గాంజా అనేది ఎక్కడున్నా కానీ ఉక్కుపాదంతో అణిచేయమని ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు మేము సబ్ డివిజన్లో అన్ని ఏరియాల్లో కూడా ఈ గాంజా మీద ఒక ప్రత్యేకంగా ఒక నిఘా పెట్టడం జరిగింది. మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. కొన్ని దగ్గర కూడా అన్ని కేసులు పెడుతూనే ఉన్నాం. సో గిద్దలూరులో కూడా ఇంతకుముందు 2 కేసులు కూడా సో పెట్టడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే గిద్దలూరులో ఈ కొన్ని ప్యాకెట్స్లో ఈ గాంజాకి కొంతమంది అలవాటు పడి, సో ఇది బయట నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ లోకల్గా తయారయ్యి ఈ చుట్టుపక్కల వాటిని చిన్న పొట్లాల కింద కట్టి 500-1000 రూపాయలకి ఆ డిమాండ్ని బట్టి అమ్మి కొంతమంది యువతని